హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా చిక్కగా టేస్టీగా చాలా బాగుంటాయి కదా. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నిజంగా ఇవి చాలా బాగుంటాయండి. ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పును తీసుకున్నాను. మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ కప్ ఉంటుంది కదా, ఆ రైస్ కప్తోనే నేను కందిపప్పును తీసుకున్నాను. ఈ కందిపప్పుని శుభ్రంగా 1కి 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి ఇందులో మంచినీటిని పోసుకొని ఈ కందిపప్పుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. అలాగే ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని దీనిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేటప్పుడు చూడండి, ఈ విధంగా రెబ్బలుగా వలుచుకున్నారంటే చింతపండు శుభ్రంగా క్లీన్ అవుతుంది. ఇలా వలుచుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకొని దీన్ని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి నీటిని వేస్తే చింతపండు త్వరగా నానుతుంది. ఇప్పుడు సాంబార్లో వెజిటేబుల్స్ కోసం మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేటినైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టమోటాసు, అలాగే సాంబార్ ఉల్లిపాయలు 4, 5 పచ్చిమిర్చి, 1 క్యారెట్, అలాగే 1 బంగాళదుంప, 1 ములక్కాడ, అలాగే దోసకాయ ముక్కలు ఇవన్నీ తీసుకున్నాను. మీ దగ్గర ఇవే కాకుండా ఏవి అవైలబుల్లో ఉంటే ఆ వెజిటేబుల్స్ని మీరు సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1 వంకాయని కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయని ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పును తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులను తీసుకోవాలి. అలాగే 10 ఎండుమిర్చిని కూడా తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలో కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేస్తే సాంబార్ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. లేదంటే కొబ్బరి అనేది మాడిపోతుంది, త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. అందుకని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలాగే దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద సాంబార్ కోసం 1 గిన్నెని పెట్టుకొని అందులోకి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఇంగువాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగువాని వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంగువాని వేసుకోవాలి, స్కిప్ చేయొద్దు. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇంగువ అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవే కాకుండా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. లైక్ సొరకాయ, బీన్స్ అలాంటివి వేటినైనా యాడ్ చేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా తాలింపుకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా వెజిటేబుల్స్ని ఎక్కువగా వేసుకుంటే సాంబార్ టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మసాలా పప్పులు ఉన్నాయి కదా, వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉప్పును కూడా వేసుకుంటే మనకి ఘాటు బయటికి రాకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన పప్పు వండుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, వాటర్ లేకుండా కేవలం కందిపప్పుని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కందిపప్పు తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఈ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఈ తాలింపు అంతా కూడా వెజిటేబుల్స్కి అంతా పట్టి ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చివరిలో కొంచెం చింతపండు ఉంటుంది కదా, ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని మనం చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకుంటే పైన తొక్కంతా ఏమి రాకుండా నీట్గా ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుందన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ థిక్నెస్కి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అప్రాక్సిమేట్గా 750 ml వాటర్ని యాడ్ చేశాను. ఈ సాంబారు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం గడ్డ, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టెంట్గా సాంబార్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మన పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని ఈ విధంగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే మన వెజిటేబుల్స్ సగం వరకు కుక్ అయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి. మనం ఇందులో పచ్చిమిర్చి అలాగే సాంబార్ పౌడర్లో ఎండుమిర్చిని యాడ్ చేసాం. ఇంతవరకు మనం కారం అనేది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకొని మరలా మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి వెజిటేబుల్స్ని చెక్ చేసుకోండి. మనకి వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయాయి. చూడండి, ఒక ములక్కాడ కూడా చూపిస్తాను. ములక్కాడ కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.